సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మనం పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఉన్నాము. ఇది ప్రస్తుతం శివస్తూపం సెంటర్ అయితే అంటారు. సో దీనికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ హెవీగా ట్రాఫిక్ పెరగడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ కూడా అయితే చాలా రకాలుగా అవుతున్నాయి. అటు చూస్తే మార్కాపురం రోడ్ అయితే ఉంది, ఇటు చూస్తే నర్సాపేట రోడ్, అటు చూస్తేనేమో కారంపూడి రోడ్ అయితే ఉంది. అసలు ఈ రోడ్ ఇది చాలా ఇరుగ్గా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ వల్ల అసలు యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అంటే ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ కి బస్ అనేది పగిలి, సో బస్ కి ఉన్న మిర్రర్స్ అయితే ఆ గ్లాస్ అయితే ఏదైతే ఉందో అది పగిలి కింద పడిపోయి చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు అయితే పడ్డారు. సో ఇక్కడ ప్రస్తుతం అంతా కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. అసలు ఇక్కడ ఎలాంటి ఫేస్ చేస్తున్నారా అని చెప్పేసి సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరండి? ఒక టైంలో ఇక్కడ రావాలంటే చాలా ఫ్రీగా ఉండేది రోడ్డు. ఇప్పుడు ఈ మధ్య ఫుల్ ట్రాఫిక్ ఉంది. స్తూపం కాడ నుంచి మన ముళ్ళమొట్టం కాడ నుంచి స్తూపం కాడ రావాలంటే ఒక బైక్ కి గంట పడుతుంది. స్కూల్ పిల్లలు వదలాలన్నా కూడా మేము తీసుకెళ్ళాలి కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఒకటో వాటి స్కూల్ కాడ చూడండి ఎంత ట్రాఫిక్ అవుతుంది. లారీ వాళ్ళు, ఆటో వాళ్ళు అసలు ఆగమనే ఆగట్లే. వాళ్ళు ఏంటంటే పోతున్నారు వాళ్ళు. ఇలా అయితే మా పిల్లలు ఎట్లా తీసుకెళ్తాం మేము? ఏం కావాలి మీకు? ఈ కాయల బళ్ళు, ఈ బైకులు ముందు ఈ ట్రాఫిక్ క్లీన్ చేయాలి ముందు వినుకొండలో. మనకి ఏం లేదండి, ఈ ట్రాఫిక్ లేకుండా చేయాలి వినుకొండలో. అదొక్కటి చాలు మాకు. ఇది అసలు మెయిన్ పాయింట్, ఇది అడ్డం. మీ పేరు? నా పేరు పిన్నబోయిన వెంకటేశ్వర్లమ్మ, సిపిఐ పార్టీ. సార్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది కదా, ప్రజలు దీని వల్ల యాక్సిడెంట్ కూడా అవడం జరుగుతుంది కదా, మరి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు సార్? బాగా తీవ్ర ఇబ్బందులుగా ఉన్నాయమ్మా. ట్రాఫిక్ చుట్టుపక్కల ఇటు చిబ్రాంతకం నుంచి ఇటు వెల్లటూరు, కారంపూడి, ఇటు సేవలేపురం నుంచి కూడా ట్రాఫిక్ అనేక సమస్యలుగా సెంటర్ కాబట్టి బాగా తీవ్రంగా ఉంటుంది అమ్మా. దీని గురించి మన సిఐ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాము. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము కండిషన్ చేస్తామండి, మేము ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఫస్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ ట్రాఫిక్ ఒక 4 నుంచి కొంతవరకు కంట్రోల్ చేశారు. ఈ మధ్య కాలంలో మరి ఎందుకు చేయలేదు, వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ సక్రమంగా ఉండటం లేదు. అందులో ఎల్లటూరు రోడ్డు ఒకళ్ళు, ఇక్కడ 4 పక్కల 4 ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేస్తే ఈ ట్రాఫిక్ సమస్య తగ్గుతుందమ్మా. అందరూ ఒకవైపు నుంచి ఇటు నుంచి ఎక్కువగా వెల్లటూరు, కారంపూడి రోడ్ నుంచి ఈ సెంటర్ నుంచి ఎక్కువగా ఎదురెదురు తగలటం వల్ల ట్రాఫిక్ బాగా అంతరాయం కలగటం వల్ల యాక్సిడెంట్లు, అందులో కూడా మద్యం సేవించి రావటం చాలా ఇబ్బందులుగా జరుగుతున్నాయమ్మా. అందులో 4 పక్కల 4 సెంటర్లలో పోలీసు వాళ్ళు సహకరించి ఇచ్చేస్తే ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుతుందని మేము భావిస్తున్నాం. అంటే ఇంతకు ముందు నుంచి ఇలా ఉండేది ఇక్కడ ట్రాఫిక్ అనేది, ఈ మధ్య ఏమన్నా వస్తుందా? ఈ మధ్య నుంచి కాదమ్మా, ఇప్పుడు వాహనాలు పెరగటం వల్ల ఇంకా ఎక్కువ అవుతున్నాయమ్మా. ఇంత ముందు నుంచి కూడా ట్రాఫిక్ సమస్య ఉంది. అందులో ఇక్కడ చిల్లర కొట్లు, ఈ పండ్ల దుకాణాలు ఎక్కువగా రోడ్డు మీదకి వస్తున్నాయి. వాటిని కూడా పోలీసు వాళ్ళు అదుపు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందులో బాధ్యతగా వాళ్ళు పనిచేసి ఈ ట్రాఫిక్ లో మరి పక్కన ఏ కూడా కొట్ల దుకాణాలు కొంచెం సైడ్ ఏర్పాటు చేసి ఈ ప్రజలకు అంతరాయం కలగకుండా చూస్తారని పోలీసు వారికి మేము ఏమంటే ఇది శ్రీశైలం పోవడానికి కానీ, అమరావతి పోవడానికి కానీ, గుంటూరు పోవడానికి కానీ, విజయవాడ పోవడానికి కానీ అన్ని నియోజకవర్గాల పోవడానికి ఉమ్మడి కూటమిగా అయింది కాబట్టి 4 దిక్కుల నుంచి ట్రాఫిక్ ఎక్కువగా వస్తుంది. అదే విధంగా ఇంటికి 1-2 వెహికల్స్ కూడా ఉంటున్నాయి. కూరగాయలు కొనాలన్నా, చిల్లర సరుకు కొనాలన్నా, ఏమన్నా పాల ప్యాకెట్లు కొనాలన్నా బండ్లు వేసుకొని రావటం, ఆటోలు ఒకదాని ముందు ఒకటి పెట్టడం, కాయల బండ్లు పెట్టడం, అన్ని మనుషులు ఇరుక్కోవటం, ఇక్కడ స్కూల్ ఉంటాం, స్కూల్ పిల్లలు ఇరుక్కుపోవటం, ఒకే టైం స్కూల్ బస్సులు రావటం, ఈ విధంగా షాపులు కానీ సరుకులు పెట్టుకొని ముందుకు రావటం, ఈ చిరు వ్యాపారాలు కూడా చుట్టుపక్కలగా కూటమిగా ఉండటం వల్ల ట్రాఫిక్ బాగా ఇబ్బంది అయింది. ఇది పోలీసు వారు తక్షణమే దీని మీద పలుమార్లు చర్యలు తీసుకోమని సీఏ గారికి వినతి పత్రం ఇచ్చాము. 1-2 రోజులు తప్ప మిగతా రోజుల్లో కూడా మళ్ళీ యథాతథ రాజాలాగా అవుతుంది. ఇది పోలీసు వారు ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా సహకరించి ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా
వినుకొండ ప్రజలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం.